నల్లారి జన్మదిన వేడుకల్లో బీజేపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నాయకులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకల్ని గిద్దలూరు పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు అభిశెట్టి ఉదయశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవి నారాయణ, జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ ఖాదర్ వలీ షఫీ, గిద్దలూరు పట్టణ జనరల్ సెక్రటరీ మునగా నూరి రామకృష్ణ, ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరచక్రం, టౌన్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, బీజేపీ నాయకులు డి చిన్నమస్తాన్, గురుభాస్కర్ మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది। శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి 64వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గిద్దలూరు బీజేపీ పట్టణ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది। జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారిది రాజకీయ కుటుంబం, వారి తండ్రి గారు కూడా రాజకీయాల్లోనే చాలా కాలం ఉన్నారు। మరి ఆ రోజు అకాల మరణం రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందిన తర్వాత మరి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు మన రోసయ్య గారిని మొదటగా ముఖ్యమంత్రిగా పెట్టారు। మరి ఆ తదనంతరం వెంటనే మరి ఆ రోజున్న రాజకీయ మార్పుల వల్ల మరి 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరి ముఖ్యమంత్రిగా కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేయడంతో ఆయన ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించకముందు మరి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద, అకృత్యాల మీద ఒక ఉక్కుపాదం మోపి మరి ఆ రోజు హైదరాబాద్ను వెళ్తున్న ఓవైసీ బ్రదర్స్ను కూడా మరి ఆ రోజు వాళ్లకు ఎన్నోసార్లు చెప్పినా హెచ్చరించినా కూడా లెక్క చేయని తనంతో వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ అఘాయిత్యాలు చేస్తున్నందుకు మరి వారిద్దరినీ కూడా జైల్లో పెట్టిన ఘనత కూడా ఇప్పటికీ వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ముఖ్య మరి మజ్లిస్ నాయకులను జైల్లో పెట్టిన ఘనత కూడా శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి దక్కిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ మధ్యనే ఆయన బీజేపీ పార్టీలో చేరడం జరిగింది। మరి ఆయనకు మరి రాజంపేట ఎంపీగా పోటీ చేశారు। మరి స్వల్ప ఓట్లతోనే ఆయన ఓడిపోవడం జరిగింది। అయినా కూడా మరి కేంద్ర పార్టీ దృష్టిలో ఆయన ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఆయన ఎన్నో మంచి పదవులు అనుభవించి ఆయన మంచి ఆయురారోగ్యాలతో ఉంటూ మరి బీజేపీ పార్టీకి సేవ చేస్తూనే ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। ఆయన మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ల ఆయుష్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। భారత్ మాతాకి నువ్వు పక్కకు రా, అందరూ పొరపడుతుంది। అందరి పేరు నోట్ చేసుకో। దగ్గర రా కదా, దగ్గర రా। ఓకే ఏం కాదు, మొత్తం వస్తుంది హ్యాపీ అందరూ। అన్ని ఫోటోలు కొట్టి అందరం నాకు కూడా కొంచెం చెప్పాలి కదా కొంచెం మళ్ళీ వాళ్ళందరి యువతకి రావాలి।